తమ్మండి అంతేగాని లేని పెట్టుకొని చేయడం ఇది ధర్మం కాదు అధ్యక్ష. ఇది ఇది కాదు చైర్మన్ సార్. మనం బిఎస్ ప్రకారం ఎల్ఓపి గారు మంత్రి గారు మారుతారు. మీ దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే సార్. సార్ ఇవాళ ప్లీజ్ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్. నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది కాదండి, రిప్లై అది సార్. ఒక్క నిమిషం, రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేకపోతే ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని కాదు, మీరు జరిగేటటువంటి సభను ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి లెటర్ ని కూడా నేను ఇవ్వలేదు. రామ్ గోపాల్ వచ్చేయండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నాం. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నాను. Please subscribe to Leo News for more videos.